గవర్నమెంట్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నా లేకపోతే బ్యూరోక్రాట్ ఉన్నా అతని ఫ్యామిలీని దారుణంగా చంపేయడం అనేది మనం చాలా సినిమాల్లో కూడా చూడొచ్చు. దీని మీద చాలా సినిమాలు కూడా హాలీవుడ్లో వచ్చాయి. వాటిలో కూడా మనం చూడొచ్చు. ఈ కార్టెల్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే నవంబర్ 1వ తేదీన ఒక మేయర్ ఉన్నాడు. ఆయన పేరు కార్లోస్ ఆల్బెర్టో మాంజో రోడ్రిగ్స్. ఆయన ఉరుపాన్ అనే ఒక టౌన్కి మేయర్. ఆయన ఈ కార్టెల్కి వ్యతిరేకంగా చాలా మందిని అరెస్టులు చేయించడం అవన్నీ చేశారు. ఈ నేపథ్యంలో ఎల్మాయో జంబాడా అనే ఒక బిగ్ కార్టెల్ మాఫియా లీడర్ని అరెస్ట్ చేశారు. దాంతో ఈ మేయర్ని అత్యంత దారుణంగా నవంబర్ 1వ తేదీ డే ఆఫ్ ది డెడ్ అని చనిపోయిన వాళ్ళని స్మరించుకునే ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఈ కార్లోస్ మాంజోని అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు ఈ డ్రగ్ కార్టెల్ బ్యాచ్. దాంతో యూత్లో ఒక రకం ఆల్రెడీ కరప్షను, ఈ డ్రగ్ వైలెన్స్, దాంతో యూత్ ఆల్రెడీ విసిగిపోయిండారు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా నిరసన జ్వాలలు వచ్చాయి. దానికి వాళ్ళు ఏం చేశారంటే వన్ పీస్ అంటారు. వన్ పీస్ అనేది జపనీస్ ఒక యానిమేషన్ సిరీస్ అన్నమాట. ఈ జపనీస్ యానిమేషన్ సిరీస్లో వన్ పీస్ అనేది బాగా పాపులర్ వరల్డ్ వైడ్గా కూడా యూత్లో. ఈ జనరేషన్కి బాగా తెలుసు. అది మనలాంటి వాళ్ళకి తెలియపోవచ్చు కానీ జనరేషన్ జీకి బాగా తెలుసు. వాళ్ళు దీన్ని తీసుకొని సోషల్ మీడియాలో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సింబల్ అన్నిటికీ స్పాన్సర్ చేశారు. దాంతో కమ్యూనికేట్ అయ్యి వేలాది మంది మొత్తం టిజువానా అని నార్త్ మెక్సికోలో ఉండే టిజువానా ప్రాంతం దగ్గర నుంచి సౌత్ మెక్సికోలో ఉండే ఒక్సాకా అనే వరకు కూడా మొత్తం దేశం అంతా కూడా వీళ్ళు తిరుగుబాట్లు ఒక 2 రోజుల్లో 15-16 పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా చేశారు. ఎక్కడ వైలెన్స్ పాల్గొనల. కానీ పోలీసులు కంట్రోల్ చేయడం కోసం వీళ్ళ మీద టీయర్ గ్యాస్ వదిలారు. పెద్ద పెద్ద బ్యాంటన్స్ అంటారు, రబ్బర్ కొయ్యలు ఉంటాయి, వాటితో కొట్టారు, రబ్బర్ రాడ్స్. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న షీల్డ్స్ని కొట్టారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్తో కొట్టారు. ఇలాగా వీళ్ళ మీదకి వైలెన్స్ ఉపయోగించడంతో వీళ్ళు కూడా జనరేషన్ జీగో వాళ్ళు కూడా రివర్స్లో కొట్టారు. దాంతో 100 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక 40 మంది వరకు సివిలియన్స్ కూడా గాయపడ్డారు. ఒక 20 మంది నాయకుల్ని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే 2024 అక్టోబర్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చింది. లేడీ అనమాట, ఆమె క్లాడియా ఆమె పేరు. క్లాడియా షెన్బనా అని ఆమె పేరు. ఈ క్లాడియా మామూలుగా మనకి మెక్సికోలో 89% క్రిస్టియన్స్ ఉంటారు. అయితే క్లాడియా జూయిష్ అనమాట, యూదు మతస్థురాలు. ఆమె ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ కూడా ఆమె మెక్సికోకి. సో దానివల్ల కూడా క్రిస్టియానిటీలో కూడా జూలకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాంగిల్ కూడా పనిచేసిందని చెప్తున్నారు. ఆమె ఏం చెప్తుందంటే ఇదంతా కూడా రైట్ వింగ్ అపోజిషన్ పార్టీనే ఇదంతా చేసింది. కొంతమంది హుడ్డెడ్ అంటే ముసుగు జాకెట్ పైన హుడ్ వేసుకున్న కొంతమంది జనంలోకి యూత్లోకి చొరబడి అల్లర్లు క్రియేట్ చేశారనేది ఆమె ఆరోపిస్తుంది. నిజానికి ఆమె కూడా ఎలక్షన్లో నో వైలెన్స్, తర్వాత హగ్స్ ఓన్లీ, నో బుల్లెట్స్ ఓన్లీ హగ్స్ అనే స్లోగన్తోనే ఆమె జనంలోకి వచ్చింది. అంటే నేను వస్తే కార్టెల్స్ని కంట్రోల్ చేస్తాననే హామీ ఇచ్చి వచ్చింది. కానీ ఆమె చేయలేకపోతుంది. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కరప్షన్తో నిండిపోయింది. కార్టెల్స్ ఏంటంటే కరప్షన్తో నువ్వు నాకు లొంగిపోతే నేను డబ్బులు ఇస్తా, లేదంటే నీ ప్రాణాలు తీస్తా అన్న పద్ధతిలో కార్టెల్స్ వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఈ స్టూడెంట్స్ వీళ్ళు తిరుగుబాటు అయితే చేశారు. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, క్లాడియా ప్రభుత్వాన్ని కూలదోస్తారా అనేది మనం చూడాలి.